నువ్వింత ప్రేమగా చెప్పాక నేను రానా? రండి మరి. ఏ చాలు ముందు తినండి, చాలదు అంటారు. చాలొచ్చా. నేను చెప్పానా? నీ ప్రేమంతా కలిపినట్టున్నావు. ఏం చేసినా ప్రేమ్ బాబు కోసమే కదా. ఆహా, చూసింది చాలు, తినండి బాబు. ఏంటి సిగ్గే? అనుకోండి. అదే అనుకుంటా. అయ్యో బాబు, ఎదుగుండి. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఇక్కడే ఉందిగా. పండు బాబు మీరు. ఇదంతా నా మీద నీకున్న ప్రేమే కదా. ప్రేమ లేకపోతే ఇంతెందుకు చూపిస్తావులే? నేను కోలుకోవడానికి అన్ని సేవలు ఎందుకు చేస్తావులే? భర్త మీద ప్రేమ లేకుండా ఏ భార్యకుంటుంది? ఏదో లోపల అనుకుంటున్నట్టున్నావు. అదేదో పైకి అనొచ్చు కదా, సంతోషిస్తాం. ఏం లేదులే బాబు. అనుకున్నా చెప్పవుగా. అలా గుచ్చి గుచ్చి చూడకండి బాబు. ఏదో ఎలా ఉందా చెప్పవా? ఇంత లాస్ అయిందేంటి? సార్, ఏంటి రోజా? ఏం సార్ టెన్షన్ గా ఉన్నారు? అదేంటి చెమటలు కూడా పడుతున్నాయి? ఏమైంది సార్? ఇప్పుడు రోజా చెప్పానంటే బిజినెస్లో నేను అన్ఫిట్ అని డెసిషన్కి వచ్చిన వచ్చేస్తుంది. తను రేపు యువరాణి అయ్యాక నా బిజినెస్కి పెట్టుబడి పెట్టడానికి కూడా ఆలోచిస్తుంది. మిమ్మల్నే సార్. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు రోజా, నువ్వు ఎప్పుడు యువరాణిగా పట్టాభిషిక్తురాలు అవుతావా అని, నాకు ఈ ఇంటి నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ఆలోచిస్తున్నాను రోజా, అంతే. అనవసరంగా వచ్చి నేనే కెలుక్కున్నట్టున్నాను. అయినా దానికి నువ్వేం చేస్తావులే, నీకు అన్ని కుదరాలి కదా. వెళ్ళు. అమ్మయ్య, ఈయన దగ్గర అస్సలు ఉండకూడదు. వెళ్ళమన్నదే వరంగా అనుకుని వెళ్ళిపోవాలి. బాబు, అయ్యగారికి మీకు వచ్చిన యాడ్ గురించి చెప్పండి, చాలా సంతోషిస్తారు. నేను వెళ్ళి మీకు జ్యూస్ తీసుకొని వస్తాను. సరే. నానా, చాలా హ్యాపీగా ఉన్నావు, ఏంటి విషయం? మీకు ఇంకొక సూపర్ యాడ్ ఆఫర్ వచ్చింది సార్. సుమారు 40 దేశాల వరకు మన యాడ్ వెళ్తుంది సార్. 100 కోట్లలో లాస్ వచ్చింది కదా.
ఇది ఇప్పుడు డాడ్కి తెలియకుండా ఎలా కవర్ చేయాలి? ఇది ఇప్పుడు డాడ్కి చెప్పాను, ప్రేమ్ గాడి విషయంలో చులకనైపోతాను. చస్తే చెప్పను. నో 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 నో. చేసిన తప్పుకి వాడు తప్పించుకోవడానికి కారణాలు వెతుకుతున్నావే కానీ నిజాయితీగా ఒప్పుకోవడం లేదు. ఎంత గొప్ప తల్లివో, ఇలా కాదు బిడ్డలు నాశనం అయిపోయేది. ఇంకా ఆపు హర్ష, ప్లీజ్. నాన్న ఇంకూరుకోండి. ఇప్పుడు ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు. మీరు ఆవేశపడి మీ ఆరోగ్యం మీదకి తెచ్చుకోకండి నాన్న. లాస్ అయితే అయింది, ఆ వచ్చిన నష్టాన్ని మనమే భరించక తప్పదు. ఆ లాస్ని ఎలా కవర్ చేయాలనేది దాన్ని ఆలోచిద్దాం. అదొక్కటే దారి నాన్న. సరేరా, ఆలోచిద్దాం. మీ నాన్న చేత తిక్కు తిండమే కాకుండా ఈ రోజు ఏకంగా తన్నులే తిన్నావు కదరా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? నీకెలా ఉందో గాని నేను తట్టుకోలేకపోతున్నాను అరుణ్.